మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కీర్తనలు 16:6-7 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 6 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ దావీదంటున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎస్, దేవుని నమ్మిన బిడ్డకి పరలోక రాజ్యం అనేది మనోహరమైన స్థలం. అందులో పాలిభాగస్థులమైతే, పౌరసత్వాన్ని సంపాదించుకుంటే నీకంటే ధన్యుడు ఈ ప్రపంచంలో టాప్ నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ ఎవరున్నా సరే వాళ్ళకంటే మించిన వ్యక్తివి నీవు. ఎందుకని దేవుని రాజ్యములో యుగాలు ఉండే భాగ్యం అది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. నీ మేధస్సుతో, నీ బలముతో, నీ జ్ఞానముతో వచ్చేది కాదు. అది దేవుని కృప ద్వారా, రక్షణ ద్వారా, పరిశుద్ధతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుని సందులో ఎవరైతే నమ్మకంగా మనసాక్షిని కాపాడుకుంటూ విశ్వాసముతో విధేయులు అడుగులు వేస్తారో వారికి దేవుడు మనోహర స్థలాల్లో పాలు ఇస్తాడు. అక్కడ బంగారపు వీధుల్లో ఆ శ్రేష్ఠుడైన దేవుణ్ణి కన్నులారా చూస్తూ నివసిస్తావు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ఎస్, ఇక్కడ కూడా దావీదుకి శ్రేష్టమైన స్వాస్థ్యాలు దేవుడు ఇచ్చాడు. ఎస్, రాజ్యాన్ని ఏమిటే కాదు, మంచి భూములు, వెండి బంగారాలు, పశుపక్షాదులు, ఇలా ఎన్నో ఇచ్చాడు దేవుడు. నీకు మనోహర స్థలంలో పాలుపంపులు ఇచ్చారు. కృతజ్ఞత కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దాన్ని కాపాడుకున్నావా సహోదర సహోదరి? అలాగే ఒకవేళ తొట్టిల్లిపోతే దాని విషయంలో పశ్చాత్తాపడు. దేవుని సందులో క్షమాపణ దొరుకుతుంది. అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. శ్రేష్టమైనది మంచి దేవుడు నీకు ఇచ్చునుగాక. ఎస్, ఆర్డినరీది కాదు, మంచిది. శ్రేష్టమైన స్వాస్థ్యం, ఒక మంచి ఇల్లు, మంచి భూమి, మంచి ప్రాజెక్ట్, మంచి బిజినెస్, మంచి జాబ్ దేవుడు ఇచ్చునుగాక. నాకు పెళ్లి కాలేదు, మంచి భాగస్వామి దేవుడు ఇచ్చునుగాక. సీట్ కోసం వెయిట్ చేస్తున్నా, మంచి సీట్ దేవుడు నీకు ఇచ్చునుగాక. మంచి యూనివర్సిటీలో దేవుడు కృప తెరుచునుగాక. ఆమేన్. శ్రేష్టమైనవి ఇచ్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందన దావీదు వలె మనోహర స్థలంలో మీరు పాలు పొందాలా? నీ రాజ్య సంబంధులుగా మేము జీవించాలా? రక్షణ పొందడాన్ని, రక్షణ నడిపించండి. రక్షణ పొందిన అక్కడికి సిద్ధపరచండి. అయినా ఆ పాలు పంపులు ఎక్కడ పోకూడదు. పడిపోయిన వారు లేవనెత్తండి, బలహీనలు బలపరచండి, అవిధేయులను నీ నామంలో లేవనెత్తి స్థిరపరచండి. అయ్యా, శ్రేష్టమైన స్వాస్థ్యాలు ఇస్తానన్నా. జాబ్ లేని బిడ్డలకు మంచి శ్రేష్టమైన జాబ్ ఇవ్వండి, మంచిది ఇవ్వండి, ద బెస్ట్ ఇవ్వండి. అయ్యా, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో ట్రై చేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ, మంచి స్కూల్లో మా బిడ్డలకు సీట్స్ తయారు చేస్తుండగా కృప తిరగండి. కార్యాలు చేయండి, ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. ఫీజులు కట్టుకోవాలి, కాలేజ్ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఆయన అకాడమిక్ ఇయర్లంతా తోడై ఉండండి, తొట్టెలు కొండ కాయండి. ఆయన కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, రెక్కలైన కాయండి. బిజినెస్ పీపుల్ దీవించండి, అన్ని విషయాలు కృపనివ్వండి. కుటుంబాలు కట్టండి, సమాధానంతో నింపండి. శ్రేష్టమైన ఉత్తమాలు కుటుంబాలు ఇస్తున్నాం. మీరు ఇంకా దయచేసి లోతైన పెట్టుకు నడిపించి గొప్ప కార్యాలు చేసి మహిమించండి, దీవెనతో నింపండి, జయమనివ్వండి. ఈరోజు బర్త్డే వెయిటింగ్ అరేంజ్మెంట్లను దీవించి దీర్ఘాయుష్ కృప క్షేమ సమాధానం దయచేసి మహిమించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో నేను వస్తున్నాను. తీర్మానం తీసుకున్న బిడ్డ వస్తున్నావా? దేవుని పట్ల అద్భుతాలు చేయనుగాక. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో వారి పట్ల అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నారు. అలాగే శుభార్త, నిదానికంటే గొప్పదానం, పరలోక రాజ్యంలో బహుమానం ఉంటుంది. మిస్ చేసుకో. దానికి ప్రామిస్ చేయడం కోసం గుప్పులు ఇప్పాలన్నా లేదు. హౌస్ విజిటింగ్స్ విషయాల్లో దైవజనుడు, రెంట్ విషయాలు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ విషయాల్లో ఇంటికి వస్తున్నారు. ఆ విషయాలను ఉపయోగించుకుంటావా? ముందుకు రావచ్చు. దేవుడిని దీవించునుగాక, గొప్ప కార్యం చేయనుగాక. సండే ప్రభుత్వం అయితే ఫ్యామిలీ టాపిక్స్ ఉంటాయి, ఇంకో కంటిన్యూషన్. దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఈ రోజంతా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.